మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చదివిన వాక్య భాగంలో శ్రేష్టమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. ఒకటి, మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారమని. 2, పైన వాటినే వెదకాలని. కారణం, పైన దేవుని కుడి పార్శ్వమున క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు అని. ఏ క్రైస్తవునిలో అయితే ఈ 3 విశ్వాస పరిణామాలు ఉండవో వారు నిత్య రాజ్యానికి అనర్హులుగా మార్చబడతారు. కారణం ఏదనగా క్రీస్తుతో పాతి పెట్టబడిన వారే క్రీస్తుతో కూడా పైకి లేపబడతారు. క్రీస్తుతో పైకి లేపబడేవారు ఎప్పుడు కూడా పైనున్న క్రీస్తునే చూస్తారు. కారణం, మీరు పైనున్న వాటినే వెదకుడి అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. పైన దేవుని కుడి పార్శ్వమున ఎందుకు ఆసీనుడై ఉన్నాడు, ఎందుకు చూస్తున్నాడు అని అంటే, భూమి మీద మనం పాపపు క్రియలతో లోక ఇచ్చలతో పాతి పెట్టబడ్డం కనుక ఇక రక్షణ పొందుకున్న వారముగా, నీతి కొరకు సజీవునిగా లేపబడిన వారముగా, ఇస్సాకు వంటి రక్షణను పొందుకున్న వారముగా, క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ పైకి చూస్తూ ఉండగా ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు మన కొరకు. అందుకే మనం పైన వాటిని వెతకాలి. ఇక్కడ పైన వాటిని వెతకడంలో ఉన్న విషయాన్ని మనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి చూసినట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమి మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. ఇక్కడ మనం గుర్తించాల్సింది, ఆయనతో కూడా పాతి పెట్టబడితేనే ఆయన పునరుద్ధానుడైనట్లుగా నిజమైనటువంటి పునర్జన్మందు నిత్య రాజ్యంలోనికి వారసులుగా మార్చబడతారు. ఎవరైతే ఆయనతో కూడా పాతి పెట్టబడలేరో, పాతి పెట్టబడకుండా పాతి పెట్టబడ్డం అనేటువంటి ఆలోచనలో, భ్రమలో, మోసపుచ్చు క్రియల్లో బ్రతుకుతూ ఉంటారు. వారు దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టట దుర్లభం. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు పైనున్న వాటిని వెతుకుడి. ఎవరైతే క్రీస్తుతో కూడా పాతి పెట్టబడతారో వారు పైనున్న వాటినే వెతుకుతారు. ఇక భూ సంబంధమైన వాటి మీద వారి మనస్సును, హృదయాన్ని ఏ మాత్రము లక్ష్యం ఉంచరు. ఇందు గురించి వాక్యం సెలవిస్తుంది, పైన క్రీస్తు ఉన్నాడు. మరియు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం, శరీరానుసారులు శరీర సంబంధమైనటువంటి విషయాల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును, సమాధానమునై ఉన్నది. శరీర సంబంధులైతే శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. వారికి కావలసినటువంటి లోక సంబంధమైనటువంటి ఇచ్చల మీదే మనసు పెడతారు. వారి కోరికల మీదే, వారి తృష్ణల మీదే, వారి గర్వం మీదే, వారి అహంకారం మీదే, వారి ధనం మీదే, వారి అందం మీదే, వారి గౌరవం మీదే, వారికి కావలసినటువంటి శరీర కోరికల మీదే వారి మనసును పెడతారు. ఇది శరీర సంబంధమైనటువంటి మనస్సు. ఇట్టి వారు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారు. వీరి మనస్సు మరణానికి తీసుకెళ్తుంది. సాధారణమైనటువంటి శరీర సంబంధమైనటువంటి మరణం కాదు గాని ఆత్మకు సంబంధించినటువంటి నిత్య మరణము. ఇది నరకమునకు సంబంధించిన నిత్య నరకాగ్నిలో తోసివేయబడిన వారే ఎల్లకాలం వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగాయుగములు పైకి లేవనెత్తబడేటువంటి దుస్థితి. ఇట్టి మరణం నుండి తప్పించబడాలని ప్రభు సెలవిస్తున్నారు. మీరు ఇక్కడే మరణించండి, మీ పాపాల్లో మీరు మరణించండి, మీకు శరీర సంబంధమైన క్రియలను మీరు పాతి పెట్టబడండి అని ప్రభు సెలవిస్తున్నారు. ఎందుకని అంటే, పరలోకానికి చేర్చబడాలంటే ఇది ఒకటే మార్గం, ఇక వేరే మార్గం లేనే లేదు. రక్షణ పొందుకున్నాం అని అనుకుంటే సరికాదు. బల్లారాధనలో చేయి వేస్తున్నాం అంటే సరికాదు. ప్రార్థన చేస్తున్నాం అంటే సరికాదు. వాక్యాన్ని చదువుకుంటున్నాం అంటే సరికాదు. పాతి పెట్టబడేటువంటి అనుభవం ఉన్నవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. అట్టి వారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కారణం, మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడ్డాడు. దేనికి ఆయన సమాధి చేయబడ్డాడంటే, పాపాలను ఆయన సమాధిలో పాతి పెట్టాడు అని దాని అర్థం. మరియు ఒక విషయాన్ని మీకు గుర్తు చేసి ఒక ఉపదేశాన్ని ముగిస్తాను. ఒకనొక సమయంలో ఒక మంచి ప్రభావవంతంగా దేవుని శక్తి చేత, ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ ఉంటే, దేవుని సువార్తను అనేక జనులకు వివరిస్తూ ఉంటే, అద్భుతాలను సూచక్రియలు చేస్తూ ఉంటే, చుట్టూ ఉన్నటువంటి పాతి పెట్టబడిన వారికి ఇవన్నీ నచ్చగా, చుట్టూ ఉన్న భ్రమపరుచు ఆత్మతో నింపబడిన వారికి ఇవన్నీ మెచ్చగా, చుట్టూ మోసపుచ్చు ఆత్మలతో నింపబడినటువంటి దురాత్మను సమూహంతో నిలయమైన వారికి, దుర్బోధలతో అంటుకట్టబడిన వారికి ఈ ఆత్మక్రియలు ఏమాత్రము నచ్చక ఆ వ్యక్తిని చంపివేయడానికి సిద్ధమయ్యారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, స్టెఫెను. ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 54వ వచనంలో చూస్తాం. అక్కడ జరిగినటువంటి విషయం, వారందరూ స్టెఫెను అనేటువంటి వ్యక్తిని చంపివేయాలి. ఇతడు నిజంగా దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి. మనకు లేనిటువంటి నడిపింపు ఇతనికి ఎలా వస్తుంది? మనము చేయలేనటువంటి క్రియలు ఇతడు ఎలా చేస్తున్నాడు? మనకు అసాధ్యమైనది ఇతడు ఎలా సాధ్యం చేస్తున్నాడు? మనకు దుర్లభమైన వాటిని ఇతడు ఎలాగ సులువుగా చేస్తున్నాడు అనేటువంటి విషయం మీద ఆలోచన పెట్టగా దాన్ని
తెలుసుకొనక, ఆ జ్ఞానాన్ని పొందుకొనక, ఆత్మతో నింపుదలకి అడుగు వేయక ఆ వ్యక్తినే చంపివేస్తే ఇక మన ముందు అటువంటి కార్యాలు చేసే వాళ్ళు ఉండరు అని స్టెఫెను చంపడానికి సిద్ధమయ్యారు. వారు ప్రధాన యాజకులు, సద్దుకాయులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ గుమ్ముగూడి వారితో పాటు అపోస్తలుగా మార్చబడక ముందు ఉన్నటువంటి పౌలు కూడా సౌలుగా అక్కడ ఉన్నాడు. వారందరూ స్టెఫెను మీద రాళ్లు రువ్వుతూ ఉన్నారు. నిన్ను చంపివేయాలి, నువ్వు చచ్చిపోతే, నువ్వు లేకపోతే, నువ్వు మరణిస్తే మాకు ప్రశాంతంగా ఉండేది, మాకు నచ్చినటువంటి బోధలు మేము చేస్తాం, మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం, మాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మా పాపాలను ఎత్తి చూపించే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ఖండించేవారు ఎవరు లేరు, మేము చేసినటువంటి దుర్బోధలను ఆటంకపరిచేవారు ఎవరు లేరు, ఇక మాదే ఇష్టారాజ్యంగా ఉంటుందని స్టెఫెను చంపడానికి రాళ్లు రువ్వుతూ ఉంటే అక్కడ స్టెఫెను చేసినటువంటి ఒకే ఒక పని, తాను అద్భుతములు సూచక్రియలు చేయగలిగినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి, ఒక్క మాట, ప్రభువా వీరి సంగతి చూడు అంటే ఆయన సెలవిస్తున్నాడు, నా జనులను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. అన్నప్పుడు స్టెఫెను మీద రాళ్లు వేస్తుంటే, రాళ్లు రువ్వుతుంటే ప్రభు మౌనంగా ఉంటాడా? లేనే లేదు. దేవుని ఏర్పాటులో అభిషిక్తులైనటువంటి స్టెఫెను ఆ ప్రార్థన చేయాల. ఎందుకంటే తాను ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడో ఆ వ్యక్తిని చూచి పూర్తిగా మారిపోయాడు. పైన వాటిని వెతుకుతున్నాడు. ఆనాడు ప్రభు ఏం చేశాడు? సిలువ మరణానికి అప్పగిస్తే కొరడాలతో కొడుతూ ఉంటే, నాకట చాలవలే వీపును దున్నుతూ ఉంటే, ముళ్ళ కిరీటంను ధరింపచేస్తూ ఉంటే, బల్లెముతో ఆయన పొడుస్తూ ఉంటే, దాహానికి మంచినీళ్లు కూడా ఇవ్వకపోతూ ఉంటే, దప్పికతో అలసిపోతూ సొలసిపోయి రక్తపు బిందువును కార్చివేసి చివరి నీటి బొట్టు వరకు సిలువలో ధారను కార్చివేసినటువంటి ఆ ప్రభును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆనాడు ప్రభు ఏమన్నాడు? నేను ప్రార్థన చేస్తే ఇప్పుడు 12 సేనా వ్యూహముల కంటే అధికమైనటువంటి సైన్యం నా కొరకు రాదా? అవును, వస్తుంది. తన ప్రియ బిడ్డల కొరకు, తన వాగ్దాన సంతతికి, తన అభిషక్తులకు, తన చేత ఏర్పరచబడిన వారికి, తన ఆత్మ చేత నింపబడిన వారి కొరకు ఆయన ఎన్ని కార్యాలైనా చేస్తాడు, ఎంత భీకర కార్యాలైనా చేస్తాడు. సముద్రంలో పాయలు చేస్తాడు, ఎరుకు గోడలో కూర్చివేస్తాడు, గొలియాతును హతమారుస్తాడు. కానీ స్టెఫెను విషయంలో జరిగినటువంటి విషయం, అతడు అటువంటి ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు ఎటువంటి ప్రార్థన చేశాడు? అదే ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, దయచేసి వీరిని క్షమించుము అని 60వ వచనంలో ప్రార్థన చేస్తాడు. మోకాళ్ళూని ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడంటే, తన ఎదుట రాళ్ళు రుగుతున్న వారి కొరకు తను మోకరించి తన కాళ్ళను భూమికి ఆనించి ఎదురు చంపడానికి సిద్ధమైనటువంటి మనుషుల కొరకు ఆకాశం వైపు తన కన్నులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. తాను నేల మటుకు తగ్గించుకొని తన ఎదుట ఉన్న వారి కొరకు సహాయము చేయగలిగినటువంటి క్రీస్తు వైపు పైనకు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన వారిని రక్షించడానికి అవకాశం కల్పించింది, కానీ ఈ ప్రార్థన స్టెఫెను వారి నుండి రక్షించలేదు, కానీ అతన్ని పరలోకానికి తీసుకుపోయింది. అక్కడ స్టెఫెన్ ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. మేబీ నాకు తెలిసి స్టెఫెన్ అప్పటి వరకు దర్శనాలు చూసి ఉండకపోవచ్చు. మొట్టమొదటి దర్శనం ఇదే ఉండొచ్చు. ఏమని అంటే, ప్రభువు నా కొరకు మేఘాల మీద ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు. అక్కడ మనం చూస్తాం 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండట చూచి, దేవుని కుడి పార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తు నిలిచి ఉన్నాడంట. ఎందుకు? కుర్చీలో కూర్చుని ఆయన సింహాసనం మీద ఆసనుడై ఉండాల్సినటువంటి దైవం ఆయన లేచి ఎందుకు నిలబడ్డాడు అంటే, భూమి మీద తన అభిషక్తుని చంపడానికి రాళ్లు రువ్వుతూ ఉంటే, తన ఆత్మను రక్షించడానికి, పరలోకానికి ఆహ్వానించడానికి స్టెఫెను కోసం ఆయన సింహాసనం మీద నుండి లేచి నిలబడి చూస్తూ ఉన్నాడు తన వైపుకి. స్టెఫెను ఆయన వైపుకు చూస్తూ ఉన్నాడు. వారి కనుదృష్టి ఏకపరచబడింది, వారి ఆత్మ ఏకమైంది. అతడు మరణించిన వెంటనే పరిశుద్ధాత్మ అతన్ని నిత్య రాజ్యానికి అర్హునిగా, యోగ్యునిగా మార్చి నిత్య రాజ్యంలో సంతోష సమాధానాలు అతనికి కిరీటంగా ధరింపచేసింది. కనుక ఎవరైతే ఆకాశం వైపు, దేవుని వైపు చూస్తారో, పునరుద్ధరణుడైనటువంటి క్రీస్తు, మేఘాలలో రానయ్యున్నటువంటి క్రీస్తు, మన పాపాల నుంచి విమోచించి క్రీస్తు రక్షించి పరలోక రాజ్యానికి చేర్చి క్రీస్తు వైపుకు చూస్తారో, అట్టి వారి కొరకు ఆయన లేచి నిలబడి ఆహ్వానాన్ని పలుకుతాడు. తన కౌగిలిలో హత్తుకొని తన రాజ్యంలోకి తీసుకువెళ్లి తన బడిలో చేర్చుకుంటాడు. కనుక పాతి పెట్టబడేటువంటి అనుభవం ఉన్నవారికే ఈ లోకంలో నుండి విమోచన, రక్షణ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. స్టెఫెన్ కు ఉన్నాయి. స్టెఫెన్ రాళ్లు వేయలేడా? స్టెఫెన్ కొట్టలేడా? స్టెఫెన్ తిరగబడలేడా? స్టెఫెన్ కొరకు తన సైన్యాన్ని సిద్ధపరచలేడా? తనతో ఉన్న వారిని ఆయుక్తపరచలేడా అంటే ఎస్ చేయగలడు. అద్భుతములు చేయగలడా అంటే చేయగలడు. దేవుని వేడుకోగలడా అంటే ఎస్ వేడుకోగలడు. కానీ వాటన్నిటిని స్టెఫెన్ చేయలే. కారణం, అతడు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాడు. కారణం, క్రీస్తు పాతి పెట్టబడ్డాడు. క్రీస్తు మన పాపాల నిమిత్తం పాతి పెట్టబడ్డాడు. మనం మన పాపాల్లో పాతి పెట్టబడాలి. క్రీస్తు పునరుద్ధరణయ్యాడు, మనం ఆయనతో కూడా పునరుద్ధరణ అవుతాం. క్రీస్తు పరలోకమునికి ఎత్తించబడ్డాడు, మనం ఆయనతో కూడా పరలోకానికి ఎత్తించబడతాం. క్రీస్తు నిత్య రాజ్యంలో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనల్ని ఆయన సింహాసనానికి దగ్గరకు, ఆయన రాజ్యంలోకి యుగాయుగములు సంతోషం పరిచే విధంగా, ఆనందాన్ని కిరీటంగా ధరింపచేసే విధంగా మనల్ని చేరుస్తాడు. ఇంతకీ ఈ పాపాల్లో పాతి పెట్టబడడం అనగా చూపులు, తలంపులు, ఆలోచనలు, గర్వము, అహంకారము, భూయిష్టమైనటువంటి కోరికలు, సినిమాలు, సీరియలు, హాస్యపు క్రియలు, నోటుకొచ్చినట్టు మాట్లాడడము, అవిధేయత,
క్రోధము, కక్ష, ఈర్ష, ద్వేషము, అన్యాయము, మోసము, వడ్డీలు, లంచాలు, మోసపు క్రియలు, అన్యాయపు తీర్పులు వీటన్నిటిలో పాతిపెట్టబడాలి. అన్ని కోణాల్లో మనం నేల మట్టుకు తగ్గించుకునబడిన వారమై, నేలకు ఆనిన వారమై, మన చుట్టూ నశించిపోతున్న జనుల కొరకు, పాపంలో ఉన్నటువంటి కుయుక్తులు, సాతాను బంధకాలు బంధింపబడిన వారి కొరకు మనము ప్రార్థన చేయడే ఈ లోకంలో పాపంలో పాతిపెట్టబడుట. అట్టి వారికే ప్రభు పరలోకము ఉన్నటువంటి ఆయన దర్శనాన్ని ఇస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కళ్ళను మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించండి. అయ్యా, వారి పాపాల్లో పాతిపెట్టబడ్డ కృప దయచేయండి. నీతో యుగాయుగములు నిత్యరాజ్యానికి వారసులు ఉన్నట్లుగా వారి కనుదృష్టి ఎల్లప్పుడూ పైన వాటి మీద ఉంచుటకు సహాయం అనుగ్రహించి, నీ దర్శనము చేత ఆదరించి, తృప్తిపరిచి, సేదదీర్చి, నెమ్మదిని దయచేసి, ఆత్మచేత నింపి, ధైర్యపరిచి, ఉజ్జీవింపచేయండి. ప్రతి అవసరం అక్కరు నీ మహిమైశ్వరులు తీర్చి నిత్యరాజ్యానికి యోగ్యులుగా, అర్హులుగా మార్చమని నీకే మహిమగంత ప్రభావాలు అర్పిస్తూ యేసు పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.